హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఈజ్ జగదీష్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ చూసాం కదా, సర్క్యూట్స్, బేసిక్ సర్క్యూట్స్, ప్రాబ్లమ్స్ కూడా చూసాము. కేవీఎల్, కేసీఎల్, ఓకే, ఈక్వలెంట్ రెసిస్టెన్స్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే ఇంకా రిమైనింగ్ టాపిక్స్, చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకుందాం. స్మాల్ టాపిక్స్ ఆఫ్ డీసీ సర్క్యూట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థియరమ్స్లోకి వెళ్దాం. డీసీ థియరమ్స్. ఓకే, డీసీ ఓకే. సో ఫస్ట్ ఇంకా మిస్లేనియస్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేద్దాం. నెక్స్ట్ థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, సూపర్ పొజిషన్ థియరం, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం చూద్దాం. ఓకేనా? సో లెట్స్ గో. ఓకే, సో మనం ఇంకా రిమైనింగ్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాక్సిమం యూజ్ అవ్వదు, బట్ ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి డైరెక్ట్గా బిట్స్ అడిగేస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి డైరెక్ట్గా బిట్స్ అడిగేస్తాడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్. ఆల్రెడీ కరెంట్ డివిజన్ రూల్ ఒక సమ్ దగ్గర మనం ఒక ప్రాబ్లంలో చూసాం, బట్ అగైన్ లెట్స్ డిస్కస్ కరెంట్ డివిజన్ రూల్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఓకే, కరెంట్ డివిజన్ రూల్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఇంకేమైనా ఉంటే చెప్పండి, డెఫినెట్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఓకే, సో ఫర్ సపోజ్ రెసిస్టెన్స్ 100 volts అండ్ రెసిస్టెన్స్ 10 ohms, బ్యాటరీ ఏమో 100 volts. అయితే ఈ బ్యాటరీని నేను కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో ఎలా చేయాలి అంటే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? ఫస్ట్ థింగ్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ ఏంటి? ఓకే, సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ప్రాక్టికల్ సోర్స్కి? ఓకే, ప్యారలల్లో ఉంటుంది. వెరీ గుడ్, ప్యారలల్లో ఉంటుంది. ఓకే, ప్యారలల్లో ఉంటుంది. సో సేమ్ రెసిస్టెన్స్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా డ్రాప్ చేయాలి, 10 ohms. ఓకే, సేమ్ రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం రిప్రజెంట్ చేయాలి. బట్ కరెంట్ సోర్స్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం ఈ సోర్స్ వోల్టేజ్ బై ఈ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, ఈ సోర్స్ వోల్టేజ్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో V is equal to 100 volts, resistance is equal to 10 ohms, that is equal to 10 amperes. ఓకే, సో వాల్యూస్ వస్తాయి మనకి. ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ అంతే రిప్రజెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సోర్స్ వోల్టేజ్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్. సోర్స్ వోల్టేజ్ 100 volts అండ్ 10 ohms, 10 amperes. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రిప్రజెంటేషన్, కరెంట్ సోర్స్ డైరెక్షన్ రిప్రజెంటేషన్. ఇది చూడండి, అప్ వెళ్తుంది డైరెక్షన్. ఓకే, ఎందుకు ఓన్లీ నేను అప్ డైరెక్షన్ తీసుకున్నానంటే ఈ సోర్స్ వోల్టేజ్ నుంచి కరెంట్ ఎలా వెళ్తుంది? పాజిటివ్ నుంచే కదా వెళ్తుంది. ఓకే, ఈ సోర్స్ వోల్టేజ్ నుంచి కరెంట్ డైరెక్షన్ ఎలా అయితే వెళ్తుందో మనం కరెంట్ సోర్స్ డైరెక్షన్ కూడా సేమ్ టు సేమ్ రిప్రజెంట్ చేయాలి. అర్థమైందా? ఫర్ సపోజ్ ఈ బ్యాటరీ ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా కరెంట్ సోర్స్ డైరెక్షన్ కూడా ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, క్లియరా? అర్థమైందా? ఓకే, ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్స్ కన్వర్ట్ చేస్తాం కదా. ఏం కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ చూద్దాం. ఓకే, అది ఈజీ, జస్ట్ సింపుల్. కరెంట్ ఎంత ఉంటే అంత, రెసిస్టెన్స్ ఎంత ఉంటే అంత మల్టిప్లై చేయడమే. చూద్దాం, లెట్స్ సీ. ఓకే, సో చూద్దాం. ఫర్ సపోజ్ కరెంట్ సోర్స్,
సపోజ్ కరెంట్ సోర్స్ 10 volts 2 ohm. ఓకే, సో ఈ కరెంట్ సోర్స్ని మనం వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలి. అగైన్ సేమ్ వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ ఏంటి, వోల్టేజ్ బ్యాటరీ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది కాబట్టి సిరీస్లో రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో అగైన్ వోల్టేజ్ సోర్స్ని పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఎందుకు పెట్టాను, కరెంట్ డైరెక్షన్ అప్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉండాలన్నమాట. ఓకే, సో రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ కదా, రెండిట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ సేమ్. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ కరెంట్ సోర్స్, కరెంట్ వాల్యూ, 10 amperes ఇది. ఓకే, సో 10 amperes ఇంటూ రెసిస్టెన్స్ హౌ మచ్ 2. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కదా, 10 into 20 volts. సింపుల్. ఓకే, సింపుల్ లాజిక్. ఫర్ సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 10 amperes and 5 amperes. Is it valid circuit or not? It is an invalid circuit. ఎందుకు అంటే కరెంట్ అనేది సిరీస్లో ఈక్వల్ ఉండాలి కదా. కరెంట్ అనేది సిరీస్ ఎలిమెంట్స్లో ఎప్పుడు ఈక్వల్గా పాస్ అవ్వాలి, సేమ్ కరెంట్ పాస్ అవ్వాలి. ఇక్కడ 10 amperes పాస్ అవుతుంది, ఇక్కడ 5 amperes పాస్ అవుతుంది. అంటే ఇక్కడ 10 amperes వోల్టేజ్ కరెంట్ సోర్స్, ఇది 5 amperes కరెంట్ సోర్స్. ఇప్పుడు మనకి ఏ కరెంట్ అనేది పాస్ అవుతుంది, 10 + 5 15 amperes పాస్ అవ్వదు. ఓకే, ప్లీజ్ దయచేసి అలాంటి మాత్రం చెప్పొద్దు. ఓకే, 10 amperes and 5 amperes. ఓకే, సో ఇది కాంట్రడిక్షనల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో ఇది రాంగ్ సర్క్యూట్, ఇన్వాలిడ్ సర్క్యూట్, నాట్ రాంగ్ సర్క్యూట్, ఇన్వాలిడ్ సర్క్యూట్. అట్లానే వోల్టేజ్ ఏంటి, ప్యారలల్లో ఉందనుకోండి, 10 volts 5 volts ఉందనుకోండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్లోనే చెప్పాను. 10 volts 5 volts ఉందనుకోండి, అగైన్ ఇది కూడా ఇన్వాలిడ్ సర్క్యూట్. ఓకే, ఫర్ సపోజ్ కరెంట్ సోర్సెస్ అనేవి ఇలా ఉన్నాయనుకోండి. ఓకే, కరెంట్ సోర్సెస్ అనేవి 10 amperes అండ్ అగైన్ 5 amperes ఉన్నాయనుకోండి. ఈ రెండింటిని మనం ఈక్వలెంట్ చేసేవచ్చు, ఒకే కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి 10 + 5 = 15 amperes. ఓకే, సో 10 + 5 = 15 amperes కింద మనం తీసుకొని సర్క్యూట్ని రీడ్రా చేసుకోవచ్చు. ఓకే, 15 amperes. అగైన్ సేమ్ వోల్టేజ్ సోర్స్లో కూడా వోల్టేజ్ సోర్స్లో సిరీస్లో ఉన్నాయనుకోండి, 10 volts 5 volts రెసిస్టెన్స్. ఓకే, ఇలా ఉందనుకోండి, అగైన్ సేమ్ 10 + 5 = 15 volts. ఓన్లీ ఒక బ్యాటరీ కింద మనం కన్వర్ట్ చేసుకొని రీడ్రా చేసుకొని సర్క్యూట్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ కరెంట్ సోర్స్ ప్యారలల్లో ఉన్నాయనుకోండి, ఒకే కరెంట్ సోర్స్ కింద తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ సిరీస్లో ఉన్నాయనుకోండి, ఒకటే వోల్టేజ్ సోర్స్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. ఇలా మనకి ఒక ప్రాబ్లం ఇచ్చి వోల్టేజ్ సోర్స్లో ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ V = హౌ మచ్ అని అడుగుతాడు. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కరెంట్ సోర్స్ ఇంటూ ఈ రెసిస్టెన్స్. ఓకే, ఈక్వల్ టు సింపుల్. ఓకే, ఇది కరెంట్ అండ్ వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఫర్ సపోజ్ ఒక సర్క్యూట్ ఉంది, ఇది ఒక సర్క్యూట్ అండ్ వోల్టేజ్ is 10 volts, current is 6 amperes and some 2 ohm 4 ohm and 8 ohm. ఓకే, ఇప్పుడు I1 and I2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. I1 and I2 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ కరెంట్ మనకి ఇస్తాడు 6 amperes. ఈ 6 amperes. ఈ 6 amperes ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ వరకు సేమ్ కదా 6 amperes, బట్ ఇక్కడ డివైడ్ అవుతుంది, సమ్ వాట్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పా కరెంట్ డివిజన్ రూల్ ఎలా చేస్తామంటే I1 = టోటల్ కరెంట్ ఇంటూ, జాగ్రత్తగానండి, టోటల్ కరెంట్ ఇంటూ దీన్ని R1 అనుకుందాం, దీన్ని R2 అనుకుందాం. ఓకే,
ఫస్ట్ మనం I1 కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో I1 ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ కరెంట్ ఇంటూ న్యూమరేటర్లో ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ వేయాలి. I1 ఇంటూ R2 బై నెక్స్ట్ ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 సింపుల్ ఆల్జీబ్రిక్ సమ్, నాట్ ప్యారలల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఓన్లీ టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 సింపుల్ ఆల్జీబ్రిక్ సమ్. అగైన్ I2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అగైన్ టోటల్ కరెంట్ ఇంటూ I2 కరెంట్ R2 కదా, సో ఆటోమేటిక్గా ఆపోజిట్ రెసిస్టెన్స్ ఈజ్ R1, అగైన్ R1 ప్లస్ R2. క్లియర్? సో సాల్వ్ చేశారనుకోండి వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఆన్సర్స్ వస్తాయి. సో సాల్వ్ చేద్దాం సరదాగా. I1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఈజ్ 6 amperes, R2 ఈజ్ ఈక్వల్ టు 8 ohms అండ్ 4 + 8 ఈజ్ ఈక్వల్ టు 12. 6 2s are 12, 2 4s are 4 amperes. ఇది 4 amperes. ఇది 4 amperes వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది 2 amperes వస్తుంది కదా. ఓకే, I2 ఈజ్ ఈక్వల్ టు 2 amperes. సింపుల్ కరెంట్ డివిజన్ రూల్. ఓకే, సో ఇది ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది, మ్యాక్సిమం ఎప్పుడు మీరు యూజ్ చేయాల్సిన పని లేదు, బట్ ఏదో ఒక దగ్గర యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తెలుసుకుంటే మంచిదే కదా. ఓకే, క్లియర్. నెక్స్ట్ వోల్టేజ్ డివిజన్ రూల్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వోల్టేజ్ డివిజన్ రూల్. అగైన్ సేమ్ సర్క్యూట్ ద్వారా మనం వోల్టేజ్ డివిజన్ రూల్ చూద్దాం. అగైన్ ఓకే, అగైన్ ఒక సర్క్యూట్ ఉంది. ఓకే, సో 100 volts, ఇక్కడ 100 volts అంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 100 volts. ఈ రెసిస్టెన్స్ వాల్యూ మనకు అవసరం లేదు. ఓకే, ఇది ఒక 10 ohm, ఇది 20 ohm, ప్లస్ మైనస్ V1 ప్లస్ మైనస్ V2, ఇది R1, ఇది R2. ఓకే, క్లియర్. సో చూద్దాం. అగైన్ సేమ్ V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ, సో ఇక్కడ ఏంటంటే వోల్టేజ్కి సేమ్ రెసిస్టెన్స్, ఏదైతే రెసిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నామో వోల్టేజ్ అనేది అదే రెసిస్టెన్స్ని న్యూమరేటర్లో వేసుకోవాలి. సో R1 అగైన్ సేమ్ R1 ప్లస్ R2 అగైన్ V2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ టోటల్ వోల్టేజ్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో ఫైండ్ అవుట్ చేద్దాం సరదాగా. V1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అంతా, టోటల్ వోల్టేజ్ 100. ఓకే, 100 ఇంటూ R1 అంతా 10 బై 10 ప్లస్ ఆటోమేటిక్గా 100 బై 3 volts. సో V2 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 20 బై 30, 0 0 క్యాన్సిల్, 200 బై 3 volts. సింపుల్. ఓకే, ఈ 200 బై 3 అండ్ 100 బై 3 వేస్తే అగైన్ సోర్స్ వోల్టేజ్ 100 volts వచ్చేస్తుంది. అంటే దట్ మీన్స్ టోటల్ వోల్టేజ్ వచ్చేస్తుంది, ఎందుకంటే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 కదా. ఓకే, ఎందుకంటే సిరీస్లో వోల్టేజ్ అనేది ఎడిషన్ కదా అవుతుంది, డిఫరెంట్ వోల్టేజ్ డ్రాప్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. క్లియరా? అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ V1 ఈజ్ ఈక్వల్ టు ఎందుకు R1, కరెంట్లోనేమో I1 ఇచ్చినప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ కదా మనం వేస్తామని చెప్పి. ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR, I ఈజ్ ఈక్వల్ టు V బై R. V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే మీకు గుర్తుండకపోతే జస్ట్ ట్రిక్ అనమాట, అంటే దీని నుంచే మనం డెరైవ్ చేసుకున్నాం అనుకోండి. ఇది V ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R, అంటే రెసిస్టెన్స్ వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సోర్స్ వోల్టేజ్ కాదు, వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఓన్లీ ఈ ఒక్క దగ్గర మనం ఓమ్స్లో అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ అగైన్ సేమ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి. అందుకే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి అక్కడ R1 వచ్చింది, ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి అక్కడ R2 వచ్చింది, ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ V1కి ఏమో R1 వచ్చింది. క్లియర్? జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, జస్ట్ అది గుర్తుపెట్టుకోవడానికి. ఇది వోల్టేజ్ డివిజన్ రూల్. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ ఏంటి మన టాపిక్? థియరమ్స్. ఓకే, సో థియరమ్స్ కూడా ఇంపార్టెంట్. SSC జేఈకి, RRB జేఈకి ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, బట్ డెఫినెట్గా మినిమం 1 క్వశ్చన్ అయినా డెఫినెట్గా వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. సో ఓకే, బట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో చూద్దాం. సూపర్ పొజిషన్ థియరం. ఓకే, సో ఎందుకు నేను డెఫినేషన్ అనేది చెప్తున్నా అంటే, స్టేట్మెంట్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, స్టేట్మెంట్ నుంచి కూడా థియరిటికల్ బిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అందుకే నేను స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో స్టేట్మెంట్ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు, స్టేట్మెంట్లో కూడా
బిట్స్ వస్తాయి. మీరు ఆ బిట్ వచ్చినప్పుడు అరే ఒకసారి నేను చూసుకుంటే బాగుండేది అని ఫీలింగ్ కలుగుతుంది, డెఫినెట్గా కలుగుతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి స్టేట్మెంట్ మనకి ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తారు, అంటే వాడి బిట్స్ ఏం అడుగుతాడు అనేది. ఇన్ ఏ లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్. ఓకే, సూపర్ పొజిషన్ థియరం అనేది లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్ మాత్రమే సూపర్ పొజిషన్ థియరంని అప్లై చేయగలం. ఓకే, నాన్ లీనియర్ నెట్వర్క్కి మనం సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయలేము, అండ్ యూనిలాటరల్ నెట్వర్క్ కూడా సూపర్ పొజిషన్ థియరంని అప్లై చేయలేము. మీకు ప్రీవియస్ వీడియోలోనే ఫస్ట్ సెషన్లోనే మీకు చెప్పాను, గుర్తుందో లేదో, లీనియర్, నాన్ లీనియర్, యూనిలాటరల్, బైలాటరల్ ఎందుకు అక్కడ స్ట్రెస్ చేసి చెప్పానంటే వీటి గురించి, ఈ థియరమ్స్ గురించే స్ట్రెస్ చేసి అక్కడ చెప్పాను, లీనియర్ అండ్ బైలాటరల్ నెట్వర్క్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండిపెండెంట్ సోర్సెస్. ఓకే, హ్యావింగ్ మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఓకే, మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటేనే సూపర్ పొజిషన్ థియరం అని అప్లై చేయగలం. వన్ సోర్స్ ఉన్న అప్లై చేయలేము, ఆర్ వన్ ఇండిపెండెంట్ సోర్సు ఇంకొకటి డిపెండెంట్ సోర్స్ ఉన్న అప్లై చేయలేం. మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్స్ ఉంటేనే మాత్రమే అప్లై చేయగలం. సో ఈ బిట్ అండ్ ఇది బిట్స్ కింద అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సూపర్ పొజిషన్ థియరం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిపీ. ఓకే, ఇది ఒక నెట్వర్క్. ఓకే, సో 10 volts, 20 volts, 2 ohm అండ్ 4 ohm. ఇందులో మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నది. నార్మల్ అనాలిసిస్లో ఫైండ్ అవుట్ చేయవచ్చు, బట్ స్పెసిఫిక్గా సూపర్ పొజిషన్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, సూపర్ పొజిషన్ మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ద రెస్పాన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ రెస్పాన్స్ కదా మనం అడిగాం. ఈ ఎలిమెంట్ యొక్క రెస్పాన్స్ అంటే ఆ ఎలిమెంట్లో రెస్పాన్స్ ఏంటి? కరెంట్ రెస్పాన్స్, ప్రెజెంట్ కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ద రెస్పాన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విల్ బి ఈక్వల్ టు ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఓకే, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ అంటే వెయిట్ బై కన్సిడరింగ్ వన్ సోర్స్ ఎట్ ఎ టైం. దాని మీనింగ్ ఏంటంటే టూ సోర్సెస్ కదా, ఎట్ ఏ టైం ఓన్లీ వన్ సోర్స్ని మనం తీసుకొని ఆ వన్ సోర్స్ ద్వారా ఎంతైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ అగైన్ ఈ సోర్స్ ద్వారా ఎంతైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని ఆల్జిబ్రిక్ సమ్ చేస్తే అదే టోటల్ రెస్పాన్స్ అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఫస్ట్ నేను 10 volts తీసుకున్నాను. ఎట్ ఏ టైం తీసుకున్నాను. అప్పుడు 20 volts ఏం చేయాలి? రిమూవ్ చేయడం మీన్స్ జీరో చేయాలి. వోల్టేజ్ సోర్స్ జీరో చేయాలంటే ఇక్కడ వోల్టేజ్ జీరో, ఇప్పుడు ఇది వోల్టేజ్ని 0 volts చేయాలి. వోల్టేజ్ని 0 volts చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలా, షార్ట్ సర్క్యూట్ చేయాలా? వోల్టేజ్ని 0 చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలా, షార్ట్ సర్క్యూట్ చేయాలా? ఆల్రెడీ చేశా కదా, షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే, షార్ట్ సర్క్యూట్ చేస్తేనే వోల్టేజ్ అనేది 0. ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేయాలి? V = I × R. షార్ట్ సర్క్యూట్ చేస్తే రెసిస్టెన్స్ ఎంత? ఈ షార్ట్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఎంత? అసలు రెసిస్టెన్స్ లేదు కదా, 0 ohms. ఓకే, సో V = I × 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. V = 0 volts. క్లియరా? అదే కరెంట్ సోర్స్ ఉందనుకోండి, ఓపెన్ సర్క్యూట్. ఓకే, సో ఓపెన్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఓపెన్ సర్క్యూట్ అంటే 2 వైర్స్ని కట్ చేస్తాం అనుకోండి, అది ఓపెన్ సర్క్యూట్ అయిపోయినట్టే. అప్పుడు ఈ మధ్యలో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఓపెన్ కదా, సో ఓపెన్ అయినప్పుడు ఎంత అవుతుంది? ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. ఓకే, ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. సో I = V/∞. ఇన్ఫైనైట్ అంటే 0, కింద కదా ఇన్ఫైనైట్ ఉంది. ఓకే, డినోమినేటర్ ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి కరెంట్ = 0. కరెంట్ అనేది పాస్ అవ్వదు కదా, క్లోజ్డ్గా ఉంటేనే కరెంట్ పాస్ అవుతుంది, ఓపెన్గా ఉన్నప్పుడు కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? సింపుల్ లాజిక్. క్లియర్ మై పాయింట్ అన్నాడు. అగైన్ సేమ్ 2 టెర్మినల్ షార్ట్ సర్క్యూట్ అయిపోతే వోల్టేజ్ ఎక్కడ ఉంటుంది? 0 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా మనం వోల్టేజ్ అని చెప్పడానికి. ఓకే, సో 0 volts లాజిక్ అంతే. ఇది ఫార్ములా దూరంగా జస్ట్ ఇది లాజిక్ పరంగా. క్లియరా? సో ఇది 10 volts తీసుకున్నప్పుడు కరెంట్ ఎంత వస్తుంది చూద్దాం. 2 ohm and 4 ohm. సో 2 ohm and 4 ohm
కరెంట్ 2 ఓమ్ అండ్ 4 ఓమ్. ఇది చూడండి 4 ఓమ్ 2 ఓమ్ 10 వోల్ట్స్ మూడు ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, సో 10 వోల్ట్స్. సో కరెంట్ I1 ఈజ్ ఈక్వల్ టు 10/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఆంపియర్స్. 10 వోల్ట్స్ అనే వోల్టేజ్ సోర్స్ ద్వారా 4 ఓమ్స్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది? 2.5 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 10 వోల్ట్స్ జీరో చేద్దాం, 20 వోల్ట్స్ని ఆన్ చేద్దాం. ఓకే, షార్ట్ సర్క్యూట్. ఇది 20 వోల్ట్స్, 4 ఓమ్స్, I2 2 ఓమ్స్. క్లియర్? 2 ఓమ్స్. ఓకే, ఇక్కడ చూడండి 20 వోల్ట్స్ యాక్టివ్లో ఉంచాం, 10 వోల్ట్స్ని షార్ట్ సర్క్యూట్ చేసాం. I2 కరెంట్, ఇప్పుడు I2 రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం 4 ఓమ్స్. ఓకే, సారీ. ఓకే, సారీ. సో 20 వోల్ట్స్. సో ఇప్పుడు ఈ కరెంట్ I2 మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, I2 కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయి ఉంది. అంటే ఈ రెసిస్టర్ ఏమవుతుంది? బైపాస్ అయిపోయినట్టు. ఈ రెసిస్టర్ బైపాస్ అయిపోయినట్టు. షార్ట్ సర్క్యూట్ చేస్తాం కదా, అంటే బైపాస్ అయిపోయినట్టే కదా. అంటే ఓకే, ఇలా కాకుండా మీకు థియరిటికల్గా చెప్పాలనుకోండి, ఇక్కడ 4 ఓమ్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లో వాల్యూ, 0 ఓమ్స్ ఆర్ లో వాల్యూ. ఓకే, సో ఆటోమేటిక్ కరెంట్ అనేది ఎందులో పాస్ అవుతుంది? లో రెసిస్టెన్స్ పాత్రనే కదా పాస్ అవుతుంది ఎప్పుడూ. ఇక్కడ ఐడియల్గా రెసిస్టెన్స్ అనేది లేదు అసలు. సో ఐడియల్గా రెసిస్టెన్స్ లేనప్పుడు టోటల్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది కదా, ఈ బ్రాంచ్లో పాస్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా I2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 ఆంపియర్స్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? I2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆంపియర్స్. ఇప్పుడు టోటల్ కరెంట్ ఎంత? ఇప్పుడు అగైన్ మళ్ళీ ఈ సర్క్యూట్ దగ్గరికి వచ్చేయండి. ఈ సర్క్యూట్ దగ్గరికి I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అయినప్పుడు I1 అంత సేమ్ డైరెక్షనే కదా. I1 కూడా సేమ్ డైరెక్షన్, I సేమ్ డైరెక్షన్, I2 కూడా సేమ్ డైరెక్షనే, ప్రాబ్లం లేదు. సో I1 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఆంపియర్స్ అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆంపియర్స్. I2 ఈజ్ ఈక్వల్ 0 ఆంపియర్స్, టోటల్ 2.5 ఆంపియర్స్. ఓకే, టోటల్ 2.5 ఆంపియర్స్. ఇందులో టోటల్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది? 2.5 ఆంపియర్స్ పాస్ అవుతుంది. కరెక్టా కాదో చెక్ చేద్దాం. కరెక్టా కాదో చెక్ చేద్దాం. అగైన్ how much? 4 ohms, 2 ohms, 20 volts, ఇది 10 volts. ఓకే, సో ఆటోమేటిక్గా 10 volts. సో 10/4 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఆంపియర్స్. ఆన్సర్ ఈజ్ కరెక్ట్. క్లియర్? ఇది సూపర్ పొజిషన్ థియరం. ఇంకొక సమ్ చూద్దాం. ఇంకొక సమ్ చూస్తే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, ప్రాబ్లం చూద్దాం. సో ఎట్ ఏ టైమ్ వన్ సోర్స్ I ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ ఏ టైమ్ వన్ సోర్స్ అంటే ఫస్ట్ నేను 28 వోల్ట్స్ తీసుకుంటా, 28 ఆంపియర్స్ని రిమూవ్ చేస్తాను. ఓకే, సో 28 వోల్ట్ సోర్స్ యాక్టివ్ అండ్ 28 ఆంపియర్ సోర్స్ రిమూవ్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. కరెంట్ సోర్స్ కదా, ఓపెన్ సర్క్యూట్. ఓకే, సో ప్లస్ మైనస్ డ్రా చేసుకుంటే 6 ఓమ్, 8 ఓమ్, 10 ఓమ్. ఓకే, ఓపెన్ సర్క్యూట్ 6 ఓమ్, 10 ఓమ్, 8 ఓమ్. హౌ మచ్? 28 వోల్ట్స్. I1 ఫస్ట్ కాబట్టి I1 రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం. ఓకేనా? సో ఈ 10 ఓమ్స్ ఇప్పుడు మనకు అవసరం లేదా? ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. ఓకే, కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు కాబట్టి ఆ 10 ఓమ్కి ఇంకా నెగ్లిజిబుల్ అనమాట. 10 ఓమ్ని మనకి కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు. సో 10 ఓమ్ని కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదంటే ఇప్పుడు I1 ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఓమ్ అండ్ 8 ఓమ్ ఏమవుతాయి? సిరీస్లోకి వచ్చేస్తాయి కదా. ఇది పాత్ ఉంది బట్ క్లోజ్డ్ పాత్ కాదు. ఈ 6 ఓమ్ 8 ఓమ్ ఆల్రెడీ ఒక ఎండ్ కనెక్ట్ అయి ఉన్నాయి. సార్ మీరు చెప్పారు కదా సార్ ఇంకొక పాత్ ఉండకూడదు అని చెప్పి. అఫ్కోర్స్ పాత్ ఉండకూడదు, బట్ ఇది పాత్ కాదు, క్లోజ్డ్ పాత్ కాదు. ఓకే,
కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు కదా, సో అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. క్లోజ్డ్ పాత్ ఉండాలి. మీకు ఆ రోజు కూడా అదే చెప్పా, క్లోజ్డ్ పాత్ అనేది డెఫినెట్గా ఉండాలని చెప్పి. క్లోజ్డ్ పాత్ డెఫినెట్గా ఉంటే సిరీస్లో ఉండదని చెప్పి. ఓకే, సిరీస్లో ఉండాలి అంటే క్లోజ్డ్ పాత్ అనేది ఉండకూడదు. ఓకే, ఇది క్లోజ్డ్ పాత్ కాదు కదా, ఓపెన్ పాత్. సో కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు. సో కన్సిడర్ చేయకపోతే 6 ohms అండ్ 8 ohms ఏమవుతాయి, సిరీస్లో ఉంటాయి. సో ఫైనల్గా I1 ఈజ్ ఈక్వల్ టు 6 + 8, 28/6 + 8. 6 + 8 ఈజ్ ఈక్వల్ టు 14. 28/4 అంటే 2 amperes. I1 ఈజ్ ఈక్వల్ టు 2 amperes. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 28 amperes యాక్టివ్, 28 volts రీప్లేస్డ్ విత్ వోల్టేజ్ కాబట్టి షార్ట్ సర్క్యూట్. అగైన్ డయాగ్రామ్ రీడ్రా చేస్తే షార్ట్ సర్క్యూట్ కదా ఇది, షార్ట్ సర్క్యూట్. ఓకే, సో ఇది 6 ohm అండ్ ఇది కరెంటు 28 amperes. ఇది 6 ohm, ఇది 10 ohm, ఇది 8 ohm. ఓకే, సో ఇక్కడ చూడండి 28 amperes అనేది, ఇక్కడ చూడండి 28 amperes అనేది ఎట్లా పాస్ అవుతుంది? డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందంటే 28 amperes ఇలా పాస్ అవుతుంది. ఓకే, 28 amperes ఇలా పాస్ అవుతుంది. కరెంట్ డివిజన్ రూల్ 8 ohmsలో కదా మనకు కావాలి కరెంట్ డివిజన్ రూల్. సో I2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ 28 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 అండ్ 8 + 6 ఈజ్ ఈక్వల్ టు 14. అగైన్ 14 2 = 28, 6 2 = 12 amperes. ఇది 12 amperes. క్లియర్? 12 amperes. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ సర్క్యూట్. మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ సర్క్యూట్కి వచ్చేసరికి ఈ రెండు కరెంట్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. I1 కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది డౌన్వర్డ్, సేమ్ డైరెక్షన్. I1 కరెంట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది అండ్ I2 కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఎంత? 12 amperes. క్లియరా? 12 amperes. క్లియరా? ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ దీస్ టూ రెస్పాన్సెస్. I ఈజ్ ఈక్వల్ టు I డైరెక్షన్ ఏంటి? డౌన్వర్డ్ డైరెక్షన్. I1 డైరెక్షన్ కూడా I డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ రెస్పాన్సెస్ అనేవి మనం ఏదైతే మెయిన్ రెస్పాన్స్ అంటే యాక్చువల్ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో దాని డైరెక్షన్లో ఉన్నాయనుకోండి ఎడిషన్ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకోండి సబ్ట్రాక్షన్ చేస్తాం. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనకి I ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. I డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో I1 అనే కరెంట్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎడిషన్ చేయాలి. బట్ I2 డైరెక్షన్ అనేది మన డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంది. సో సబ్ట్రాక్షన్ చేయాలి. సో I1 మైనస్ I2. సో I1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2 amperes. I2 ఈజ్ ఈక్వల్ టు 12 amperes. సో ఆన్సర్ ఎంత? -10 amperes. సో ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా? -10 amperes. అర్థమైందా? ఇంకొకసారి ఇప్పుడు చేస్తున్నా జాగ్రత్తగానండి. సూపర్ పొజిషన్ థియరం, సోర్స్ అనేది ఒక్క సోర్స్ అట్ ఏ టైం యాక్టివ్లో ఉండాలి. మిగిలిన రిమైనింగ్ అన్ని సోర్సెస్ని ఆఫ్ చేసుకోవాలి. దట్ మీన్స్ 0 చేసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ మనకి 28 volts వోల్టేజ్ సోర్సు, 28 amperes కరెంట్ సోర్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఈక్వేషన్లోని 28 volt సోర్స్ని యాక్టివ్లో ఉంచి 28 amperesని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఆర్ రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, సో కరెంట్ సోర్స్ని 0 చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ చేసి 10 ohmsకి ఇంకా వ్యాలిడిటీ లేదు, ఇన్వాలిడ్ అది. నెక్స్ట్ 6 ohms 8 ohms సిరీస్లో ఉన్నాయి కాబట్టి I1 ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను 2 amperes. సెకండ్ ఈక్వేషన్లో ఏంటి? 28 amperesని యాక్టివ్లో ఉంచి 28 voltsని రిమూవ్ చేస్తాను. వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్తోని ఇక్కడ ఒక పాయింట్. ఓకే, ఒక పాయింట్ షార్ట్ సర్క్యూట్తో మనం రీప్లేస్ చేయాలి. ఇన్ కేసు ఈ వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ అనేది ఉందనుకోండి, ఈ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చాడు అనుకోండి, ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయాలి. నోట్ దిస్ పాయింట్. ఇన్ కేస్ ఈ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడే అనుకోండి, ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్తో ఇక్కడ
రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమి అవ్వలేదు కాబట్టి మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమి రీప్లేస్ చేయలేదు, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. క్లియరా? సో ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే I2 = 12 ఆంపియర్స్ వచ్చింది. సో I2 డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, I1 డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. మనకు కావాల్సిన I డైరెక్షన్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. అందుకని I1 ఏమో పాజిటివ్, I2 ఏమో నెగిటివ్. I1 - I2. సో 2 - 12 = -10 ఆంపియర్. ఇది సూపర్ పొజిషన్ థియరం. క్లియరా? అర్థమైందా? ఓకే, ఇది సూపర్ పొజిషన్ థియరం. అలా 2 సోర్సెస్ అనే కాదు, 3 సోర్స్ ఇస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి, 4 సోర్స్ ఇస్తే 4 ఈక్వేషన్స్ వస్తాయి. కొంచెం లెంది. ఓకే, బట్ ఈ సెట్ ఆర్ఆర్బిజే, ఎస్ఎస్సిజే, మేబీ ఎస్ఎస్సిజే ఆర్ఆర్బిజే అడగొచ్చు. బట్ ఇంకా గేట్ లెవెల్లోకి వెళ్ళారనుకోండి, సూపర్ పొజిషన్ థియరం మీద అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు మీకు సూపర్ పొజిషన్ థియరం వాల్యూ ఇంకొంచెం బెటర్గా తెలుస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ థెవెనిన్స్ థియరం. ఇక్కడ చూడండి, ఎనీ లీనియర్ నెట్వర్క్. ఓకే, ఎనీ లీనియర్ నెట్వర్క్ containing several voltage sources and resistors can be simplified to a Thevenin's equivalent circuit with a single voltage source and resistor connected in series with a load. దీని స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక సర్క్యూట్ ఉంది. ఓకే, ఒక సర్క్యూట్ ఉంది. ఓకే, ఇలా ఒక సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్లో డిఫరెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది లోడ్ రెసిస్టెన్స్. అయితే ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఆర్ ఎంత వోల్టేజ్ పాస్ అవుతుంది, వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అయితే ఈ రెసిస్టర్స్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ అన్నీ మన సింగిల్ వోల్టేజ్ సోర్స్ అండ్ కనెక్టెడ్ విత్ సింగిల్ రెసిస్టెన్స్ని అండ్ ఈ విత్ సింగిల్ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ లోడ్ రెసిస్టర్, అంటే విత్ లోడ్ అనమాట. అది ఏ టైప్ ఆఫ్ లోడ్ అయినా అవ్వచ్చు. ఓకే, విత్ లోడ్. సో ఈ లోడ్ రెసిస్టర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఓకే, RL, దీన్ని మనం R థెవెనిన్స్ RT అండ్ ఇది VT. ఓకే, RT అండ్ VT. RT మీన్స్ థెవెనిన్స్ రెసిస్టెన్స్, VT మీన్స్ థెవెనిన్స్ వోల్టేజ్. క్లియరా? ప్రాబ్లం చేసినప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సర్క్యూట్లోని ఈ లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేస్తాము. ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేస్తామో అక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కదా, అక్కడ మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మనం థెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని కూడా అనుకోవచ్చు. ఆ థెవెనిన్స్ వోల్టేజే ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఇలా మనం సర్క్యూట్ని రిమూవ్ చేస్తాము. ఏదైతే రిమూవ్ చేస్తామో లోడ్ రెసిస్టెన్స్, ఆ లోడ్ రెసిస్టెన్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. వాట్ ఈజ్ వాట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ప్రాబ్లం ద్వారా సాల్వ్ చేద్దాం. క్లియరా? ఇక్కడ చూడండి, ఎనీ లీనియర్ నెట్వర్క్ ఖచ్చితంగా థెవెనిన్స్ థియరంలో అప్లై అవ్వాలంటే అది లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలన్నమాట. క్లియరా? ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో ఫైండ్ VT, RT అండ్ లోడ్ కరెంట్. ఓకే, ఫైండ్ VT, RT అండ్ లోడ్ కరెంట్. ఫస్ట్ VT థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. VT ఫైండ్ అవుట్ చేయాలని ఫస్ట్ మనం ఏమనుకున్నాం, RL అనేది రిమూవ్ చేసేయాలి. సో అగైన్ మళ్ళీ మనం సర్క్యూట్ని రీడ్రా చేస్తే థెవెనిన్స్ థియరం ఈజ్ ఈజీ. ఓకే, థెవెనిన్స్ థియరం ఈజ్ ఈజీ అండ్ డైరెక్ట్గా బిట్స్ కూడా అడిగేస్తారు. థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎంత డైరెక్ట్గా అడిగేస్తారు. ఓకే, సో ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. VOCR థెవెనిన్స్ వోల్టేజ్. సో ఆటోమేటిక్గా
వీటీ ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ మీన్స్ ఇక్కడ ఈ టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టెర్మినల్స్ దగ్గర మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 4 ఆంపియర్స్ ఉంది, ఇక్కడ 15 వోల్ట్స్ ఉంది. ఈ 3 ఓమ్స్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు. 3 ఓమ్స్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు కాబట్టి 3 ఓమ్స్ మనం నెగ్లెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు. 3 ఓమ్స్ నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, 4 ఆంపియర్స్ ఓన్లీ ఇలానే కదా వెళ్తుంది. 4 ఆంపియర్స్ అనేది ఓన్లీ ఇలా ఈ డైరెక్షన్లోనే కదా వెళ్తుంది. సో 4 ఆంపియర్ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ 4 ఆంపియర్ డైరెక్షన్. సో ఆటోమేటిక్గా వెయిట్ కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, కరెంట్ డైరెక్షన్ ఏంటి, 4 ఆంపియర్స్ది ఓన్లీ ఈ డైరెక్షన్. ఇటువైపు కరెంట్ అనేది పాస్ అవ్వదు, ఎందుకు ఈ 3 ఓమ్స్ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి. ఓకే, సో 4 ఆంపియర్స్, 4 × 3 = 12 volts. క్లియరా? సో ఇది 15 volts, ఇది -12 volts. సారీ +12 volts. సో 15 + 12 = how much? 27 volts. అంతేనా? 27 volts. ఇది 0 volts కదా, ఇది 0 volts కదా, ఆటోమేటిక్గా VT = 27 volts. క్లియరా? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా అండి. మనం VOC ఆర్ VT ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ ఈ టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెసిస్టర్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు, కరెంట్ అనేది 0 ఆంపియర్స్. సో 0 ఆంపియర్స్ అంటే 0 volts అనే కదా మీనింగ్. ఈ రెసిస్టర్లో ఈ పాత్రలో కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఈ సోర్స్లో కరెంట్ అనేది ఏ పాత్రలో పాస్ అవుతుంది, ఈ పాత్రలో పాస్ అవుతుంది, ఈ బ్రాంచ్లో పాస్ అవుతుంది. క్లియరా? ఈ లూప్లో పాస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇది పాజిటివ్, ఇది నెగిటివే కదా, కరెంట్ డైరెక్షన్ బట్టి కదా. క్లియరా? సో ఎప్పుడైతే 4 ఆంపియర్స్ అనేది 3 ఓమ్స్లో పాస్ అవుతుందో అక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, 12 volts డ్రాప్ అవుతుంది. సరిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నోడ్ వోల్టేజ్ ఎంత, ఇది 15 volts, పాజిటివ్ 15 volts. ఓకే, అగైన్ ఇది పాజిటివ్ 12 volts. సో 15 + 12 27. ఇది 0 volts, 27 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 volts. క్లియరా? నెక్స్ట్ ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు సోర్సెస్ అనేవి రిమూవ్ చేసేయాలి. ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఏవైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ అనేవి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ మీన్స్ ఇందాక మన సూపర్ పొజిషన్ థియరంలో చెప్పుకున్నట్టు, వోల్టేజ్ సోర్స్ ఉందనుకోండి ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేస్తాం. అగైన్ కరెంట్ సోర్స్ ఉందనుకోండి ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. క్లియరా? సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఏం చేస్తాం, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకే, అగైన్ సర్క్యూట్ని రీడ్రా చేస్తే షార్ట్ సర్క్యూట్ 3 ohms. నెక్స్ట్ ఇది ఓపెన్ సర్క్యూట్, నెక్స్ట్ ఇది 3 ohms, టెర్మినల్ ఏ అండ్ టెర్మినల్ బి. ఈ టెర్మినల్ ఏ అండ్ బి దగ్గర ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉందో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది 3 ohms, ఇది కూడా 3 ohms. ఓకే, ఇది కూడా 3 ohms. సో ఇక్కడ మనం ఇప్పుడు R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, R ఈక్వలెంట్ ఇది ఇంకే లేదు కదా, ఇది ఓపెన్ సర్క్యూట్. 3 ohms ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో 3 + 3 = 6 ohms. ఓకే, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 6 ohms. మనకి RTH వస్తుంది, దట్ మీన్స్ R ఈక్వలెంట్ RTH థెవెనిన్స్ రెసిస్టెన్స్ అండ్ VTH కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రీమోడల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, సర్క్యూట్ని రీమోడల్ యాజ్ 1 voltage source, 1 resistor and 1 load resistor. So 1 load resistor. ఓకే, RTH ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, RTH ఎంత వచ్చింది, 6 ohm. నెక్స్ట్ VTH ఎంత వచ్చింది, 27 volts. 27 volts. సో ఆటోమేటిక్గా RL ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎంత RL అనేది 6 ohm. RL అనేది 6 ohm. ఇప్పుడు కరెంట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. IL ఈజ్ ఈక్వల్ టు సింపుల్, సిరీస్లో ఉన్నాయి. సో 27/6 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 27/12 ఆంపియర్స్. 27/12 ఆంపియర్స్. సింపుల్, ఈజీ పీజీ. ఓకే, క్లియరా? థెవెనిన్స్ థియరం. ఓకే, ఇంకొక సమ్ చేద్దాం, ఇంకొక 2-3 సమ్లు చేద్దాం, ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ అగైన్ సేమ్ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అండ్ థెవెనిన్స్ వోల్టేజ్, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ సేమ్, ఫస్ట్ VTH ఫైండ్ అవుట్ చేద్దాం. సో VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు RL రిమూవ్ చేసేయాలి.
అండ్ రీడ్రా చేయండి. ఓపెన్ సర్క్యూట్, అగైన్ ఓపెన్ సర్క్యూట్. సో 8 ohms, 12 ohms, 4 ohms, 48 volts. ఓకే, సో VTH ఆర్ VOC ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అగైన్ 8 ohmsతో మనకి యూజ్ ఏం లేదు. సో 8 ohmsతో యూజ్ ఏం లేదనుకోండి, ఆటోమేటిక్ ఫస్ట్ కరెంట్ ఇందులో కరెంట్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వోల్టేజే కదా ఎక్కడ కూడా, ఈ రెండు ప్యారలల్లో ఉన్నట్టే కదా. 8 ohms మనం రిమూవ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా VTH అండ్ VOC వచ్చేస్తుంది కదా. సో 48 volts ముందు కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. I is equal to 48/12 plus 4, that is equal to 48/16, that is equal to 3 amperes. 63 is 3 amperes. ఓకే, సో 3 amperes పాస్ అవుతుంది. సో 3 amperes పాస్ అవుతుందంటే V is equal to how much? V is equal to 3 into 4, that is equal to 12 volts. So VTH is equal to 12 volts. Simple, easy peasy. Next RTH is equal to, సో RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సోర్స్ మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, సో RTH ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. సోర్స్ని రిమూవ్ చేసి RTHని ఫైండ్ అవుట్ చేయండి, సోర్స్ని రిమూవ్ చేసి. ఓకే, RTH. సో సోర్స్ రిమూవ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, సో 12 ohms షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ ఇది 4 ohms, నెక్స్ట్ ఇది 8 ohms ఓపెన్ సర్క్యూట్. ఓకే, సో 8 ohms ఇది RTH ఫైండ్ అవుట్ చేయాలి. RTH ఫైండ్ అవుట్ చేయాలి. RTH. ఓకే, సో ఇది 12 ohm, ఇది 4 ohm. ఓకే, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నది 12 and 4 ఎలా ఉన్నాయి? ప్యారలల్. సో R1 is equal to 12 into 4/12 plus 4, and total RTH is equal to plus 8 ohms. Okay, so 12 into 4 is equal to 48, 12 plus 4 is equal to 16, and 3 plus 8 is equal to 11 ohms. ఓకే, సో రీమూవ్ చేసాం అనుకోండి థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ద్వారా థెవెనిన్స్ వోల్టేజ్, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ రెసిస్టెన్స్. సో RL ఈజ్ ఈక్వల్ టు, రిమూవ్ చేసిన RL అంతా 5 ohms. నెక్స్ట్ ఇది ఎంత? 11 ohms. నెక్స్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వచ్చింది మనకి? థెవెనిన్స్ వోల్టేజ్ ఎంత వచ్చింది? 12 volts. ఓకే, సో ఇప్పుడు IL ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. అగైన్ IL ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 12/11 plus 5, that is equal to 12/11 plus 5 is equal to 16. 12/16 amperes. Simple, easy peasy. Clear? Okay. So next Norton's theorem. Okay, same as Thevenin's theorem, but ఇక్కడ Thevenin's theorem లో మనం ఏం చేసాం? Thevenin's theorem లో వోల్టేజ్ సోర్స్ని అండ్ రెసిస్టర్ని లోడ్ రెసిస్టెన్స్కి యాడ్ చేసాం, సిరీస్లో యాడ్ చేసాం. ఓకే, నార్టన్స్ థియరంలో ఏమవుతుందంటే, నార్టన్స్ థియరంలో ఏం చేస్తామంటే, నార్టన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఈజ్ కరెంట్ సోర్స్ విత్ రెసిస్టర్ ఇన్ ప్యారలల్ అండ్ లోడ్ రెసిస్టర్. ఓకే, ఇది RN అండ్ ఇది IN. ఓకే, ఇది RTH, ఇది VTH. ఓకే, థింగ్ ఏంటంటే RTH ఈజ్ ఈక్వల్ టు RN. ఓకే, RTH ఈజ్ ఈక్వల్ టు RN. థెవెనిన్స్ రెసిస్టెన్స్, నోటల్ రెసిస్టెన్స్ సేమే. వాడు నార్టన్స్ రెసిస్టెన్స్ అడిగినా, థెవెనిన్స్ రెసిస్టెన్స్ అడిగినా, మన థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలాగో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వాడు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ IN ఈజ్ ఈక్వల్ టు VTH/RTH ఆర్ RN. ఓకే, ఎందుకు IN ఈజ్ ఈక్వల్ టు VTH/RTH ఆర్ RN? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుందా? ఇది కూడా సోర్స్ ట్రాన్స్ఫర్మేషనే, మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. VTH, RTH వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకోండి. ఓకే, సో RTH ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ RN ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ RTH, అండ్ కరెంట్ IN ఫైండ్ అవుట్ చేయాలంటే సోర్స్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. అర్థమైందా? ఇన్ కేస్ మనకి ఈ సర్క్యూట్ ఇచ్చి IN ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, డైరెక్ట్గా మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేసి చేసేయచ్చు. అలానే ఈ సర్క్యూట్ ఇచ్చి VTH ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేసి చేసేయచ్చు. ఓకే,
ఒక సమ్ చూద్దాం నార్టన్స్ థీరంలో. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సేమ్ యాస్టీస్గా థెవెనిన్స్ థీరమే, కానీ నార్టన్స్ కరెంటు అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ ప్యారలల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ థెవెనిన్స్ రెసిస్టెన్స్ థెవెనిన్స్ వోల్టేజ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటాయి, నార్టన్స్లో ఏమో ప్యారలల్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ వెయిట్ ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంక ఇది సింపుల్ సర్క్యూట్ కదా, సింపుల్ డీసీ సర్క్యూట్. ఓకే, సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డివిజన్ రూల్, టోటల్ కరెంట్ ఐఎన్ అండ్ ఆపోజిట్ రెసిస్టెన్స్ నార్టన్స్ రెసిస్టెన్స్ అండ్ టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ ప్లస్ ఆర్ఎల్. సింపుల్, ఈజీ పీజీ. క్లియర్. ఓకే, సో ఒక సమ్ చూద్దాం నార్టన్స్ థీరం మీద. సో సాల్వ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఫైండ్ ఐఎన్ అండ్ ఆర్ఎన్. ఓకే, ఈ టెర్మినల్స్ దగ్గర ఏబి టెర్మినల్స్ దగ్గర, ఓకే, ఏబి టెర్మినల్స్ దగ్గర ఐఎన్ ఎంత అండ్ ఆర్ఎన్ ఎంత. అగైన్ సేమ్, ఏబి టెర్మినల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? ఈ రెసిస్టర్ని షార్ట్ చేయాలి. ఓకే, ఈ రెసిస్టర్ని షార్ట్ చేయకపోయినా మీరు పక్కన రెసిస్టర్ పెట్టుకుని షార్ట్ అవుతుంది. ఓకే, సో షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ 5 ohms అండ్ 5 ohms ఆటోమేటిక్గా ప్యారలల్లోకి వచ్చేస్తాయి. ఓకే, అంటే మనం ఇందులో కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇదే ఐఎన్ సేమ్ కరెంట్ కదా పాస్ అవుతుంది, ఎందుకంటే సిరీస్లో కనెక్ట్ అయి ఉంది కదా. ఐ మీన్ ఈ 5 ohms ఈ బ్రాంచ్ కనెక్ట్, ఈ నోడ్ కనెక్ట్ అయినట్టు కదా డైరెక్ట్గా షార్ట్ సర్క్యూట్ అయితే. సో ఆటోమేటిక్గా ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డివిజన్ రూల్ సేమ్, కరెంట్ సోర్స్ ప్యారలలో ఉంది, 5 ohms ప్యారలలో ఉంది, ఈ 5 ohms ప్యారలలో ఉంది. ఆటోమేటిక్గా కరెంట్ డివిజన్ రూల్, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అండ్ సేమ్ రెసిస్టెన్స్, ఆపోజిట్ రెసిస్టెన్స్ ఈ రెసిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎలా చేసినా మనకు పర్లేదు. ఓకే, సో 5 amperes ఓన్లీ. ఓకే, మనకి 5 amperes ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 5 amperes. బట్ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం రెసిస్టెన్స్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, రెసిస్టెన్స్ని రిమూవ్ చేసేసి ఈ సోర్స్ని కూడా రిమూవ్ చేసేయాలి. సోర్స్ని రిమూవ్ చేయాలంటే కరెంట్ సోర్స్ కాదు, ఓపెన్ సర్క్యూట్, అండ్ ఇది 5 ohms అండ్ ఇది 5 ohms. మీకు ఆర్ఎన్ కన్ఫ్యూజ్ ఉందనుకోండి, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఎందుకంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ నార్టన్స్ రెసిస్టెన్స్ ఈక్వల్. అర్థమైందా? ఆర్ఎన్ మీకు కన్ఫ్యూజన్ వస్తే థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకే, సో ఇది ఏ అండ్ బి. ఓకే, సో ఆటోమేటిక్గా 5 ohms సిరీస్లో ఉన్నాయి. ఓకే, సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 5 ఈజ్ ఈక్వల్ టు 10 ohms. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 10 ohms, కరెక్ట్. ఓకే, ఆర్ ఈక్వలెంట్ ఆర్టీహెచ్, ఆర్ థెవెనిన్స్, ఏదైనా పర్లేదు, ఏదైనా నేమ్ ఒకటే. ఓకే, క్లియర్, ఈజీ పీజీ, ఈజీ. నెక్స్ట్ సమ్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద గివెన్ నెట్వర్క్ కన్వర్టెడ్ ఇంటూ నార్టన్స్ ఈక్వలెంట్ వాట్ విల్ బి ద ఐఎన్. అంటే నార్టన్స్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, ఇది లోడ్ రెసిస్టెన్స్, సో ఐఎన్ అండ్ ఇది ఆర్ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీహెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5 ohms. ఓకే, సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? VTH by RTH or RN. ఓకే, సో VTH by RTH or RN. సో VTH ఎంత? 20 by RTH ఎంత? 5 ohms. ఓకే, సో 5 4s are simple 4 amperes. 3 is the correct answer. Norton's current is 4 amperes. Simple. Okay, so next theorem ఏంటి? Maximum power transfer theorem. Maximum power transfer theorem. Okay, maximum power transfer theorem. So maximum power transfer theorem అంటే మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ ఒక సోర్స్ ఉంది, ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, అండ్ ఒక సమ్ సర్క్యూట్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, అయితే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం మీనింగ్ ఏంటంటే ఈ సోర్స్ వోల్టేజ్ నుంచి ఎంతైతే పవర్ అనేది మ్యాక్సిమం పవర్ అనేది లోడ్ రెసిస్టెన్స్కి వెళ్తుంది, ఈ సోర్స్ నుంచి ఎంత మ్యాక్సిమం పవర్ అనేది ఈ లోడ్ రెసిస్టెన్స్కి వెళ్తుంది, అది మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, పాయింట్ అర్థమైందా? ఈ సోర్స్ ద్వారా
ఈ లోడ్ రెసిస్టెన్స్కి ఎంత మ్యాక్సిమం పవర్ అనేది వెళ్తుంది, దాని ద్వారా మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెసిస్టర్స్ని మనం సంవాట్ చేంజ్ చేసాం అనుకోండి మ్యాక్సిమం పవర్ అనేది మనం డెలివర్ చేయవచ్చు అనమాట. పాయింట్ అర్థమైందా? మనం థియరం ద్వారా వాల్యూస్ అనేవి ముందు వస్తాయి కదా, క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం కదా, వాల్యూస్ అనేవి వస్తే క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం కదా. అయితే ఈ రెసిస్టర్స్ని మనం చేంజ్ చేసాం అనుకోండి, అటు వాల్యూస్ అనేది చేంజ్ చేసాం అనుకోండి, ఎంత మ్యాక్సిమం పవర్ని మనం డెలివర్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, చేంజ్ చేసుకుంటూ వెళ్తే సమ్ సర్టెన్ పాయింట్ దగ్గర ఆ వాల్యూస్కి మ్యాక్సిమం పవర్ అనేది ఈ లోడ్ రెసిస్టర్కి మనం డెలివర్ చేయొచ్చు. ఓకే, అది మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, అది ఎలా ఏంటనేది చూద్దాం. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఫర్ సపోజ్ ఒక సర్క్యూట్ ఉంది. అండ్ దానికి ఒక లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో సోర్స్ వోల్టేజ్ విఎస్ R1, R2 అండ్ R3. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ సర్క్యూట్ని ఫస్ట్ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ సర్క్యూట్ మనం ఫస్ట్ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది RL, ఇది VTH అండ్ RTH. అయితే ఈ RTH అనేది మనం వేరియబుల్ రెసిస్టర్ కింద తీసుకుందాం. అంటే ఈ రెసిస్టర్ వాల్యూస్ని వేరియబుల్ రెసిస్టర్ కింద RTHని తీసుకుంటున్నాం, అంతే, సింపుల్ లాజిక్. ఓకే, అయితే ఈ RTHని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, సమ్ వాట్ RTH దగ్గర మ్యాక్సిమం మ్యాక్సిమం పవర్ అనేది డెలివర్ అవుతుంది లోడ్కి. ఓకే, సమ్ వాట్ RTH వాల్యూ దగ్గర మ్యాక్సిమం పవర్ అనేది మనం డెలివర్ చేయొచ్చు లోడ్ రెసిస్టెన్స్కి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఎంత రెసిస్టెన్స్ వాల్యూ మనం ప్లేస్ చేస్తే, ఎంత థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ మనం ప్లేస్ చేస్తే మ్యాక్సిమం లోడ్ అనేది డెలివర్ చేస్తాం. పాయింట్ అర్థమైందా? ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి. మనం RTHని వాల్యూస్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 ohm, 2 ohm, 3 ohm, 4 ohm, 5 ohm, 6 ohm చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. RLని పవర్ అనేది మనం చూస్తాం, మెజర్ చేస్తూ ఉన్నాం. ఓకే, సర్టెన్ పాయింట్ దగ్గర, సర్టెన్ ఓమ్స్ దగ్గర, సర్టెన్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ దగ్గర పవర్ అనేది మ్యాక్సిమం అయింది. ఓకే, పవర్ అనేది మ్యాక్సిమం అయింది. ఆ వాల్యూయే మనకి ఇప్పుడు థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ కింద ఫిక్స్ చేసేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ ఏంటి, ఎవ్రీ టైం సోర్స్ అనేది లోడ్కి మ్యాక్సిమం పవర్ని డెలివర్ చేస్తూ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? క్లియరా? ఓకే, అయితే ఈ RTH ఎంత వాల్యూకి మ్యాక్సిమం పవర్ని డెలివర్ చేస్తుంది, ఎంత వాల్యూకి? ఆ కండిషన్ ఏంటంటే, మనకి డెరివేషన్ ఉంటుంది యాక్చువల్గా, బట్ మనకి ఆ డెరివేషన్ అవసరం లేదు. ఆ కండిషన్ ఏంటంటే RTH RL. ఎగ్జాక్ట్గా ఎంతైతే లోడ్ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ లోడ్ రెసిస్టెన్స్కి RTHని మనం పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ ఏ మినిట్. ఓకే, సో వ్యారీ చేయాల్సింది RTHని కాదు, లోడ్ రెసిస్టెన్స్ని వ్యారీ చేస్తాం. ఓకే, లోడ్ రెసిస్టెన్స్ని వ్యారీ చేస్తాం. ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ని వ్యారీ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా RTHకి RL అనేది ఈక్వల్ అయింది అనుకోండి, మ్యాక్సిమం పవర్ అనేది మనం లోడ్కి డెలివర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో RTH RL. ఎప్పుడైతే RTH RL ఈక్వల్ అవుతాయో మ్యాక్సిమం పవర్ అనేది రెసిస్టెన్స్కి డెలివర్ అవుతుంది. అయితే ఎంత మ్యాక్సిమం పవర్ డెలివర్ చేస్తాం, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో అంటే P I2R కదా, I2RL కదా. సో ఫస్ట్ మనం IL ఫైండ్ అవుట్ చేద్దాం. IL VTH by RTH plus RL. బట్ RTH RL సేమ్ కాబట్టి VTH by 2RL. ఓకే, 2RL or 2RTH. నెక్స్ట్ P IL స్క్వేర్ అంటే VTH స్క్వేర్ బై 2 అంటే 4 అండ్ RL స్క్వేర్ RL అండ్ ఇంటూ RL క్యాన్సిల్. ఫైనల్గా P maximum VTH స్క్వేర్ బై 4 RL or 4 RTH. యువర్ విష్. క్లియరా?
ఫైనల్గా పీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4RL. క్లియర్? ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఎంత మ్యాక్సిమం పవర్ అనేది లోడ్ రెసిస్టెన్స్కి వెళ్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఒక 2-3 సమ్స్ చేద్దాం. వాట్ ఈస్ వాట్ అని తెలుసు. సో ఫైండ్ మ్యాక్సిమం పవర్ డెలివర్ టు ద లోడ్. ఓకే, సో మ్యాక్సిమం ముందు ఏం చేయాలి, మనం ఈ రెసిస్టర్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇది 3 ohms కాదు ఇది. ఓకే, ముందు మనం ఈ రెసిస్టర్ని రిమూవ్ చేసేయాలి. ఈ రెసిస్టర్ని రిమూవ్ చేసి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, థెవెనిన్స్ మోడల్ సర్క్యూట్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వలెంట్ సర్క్యూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ముందు VTH ఫైండ్ అవుట్ చేయాలంటే సర్క్యూట్ని రిమూవ్ చేసేయండి, సర్క్యూట్ని రీడ్రా చేయండి. ఓపెన్ సర్క్యూట్. ఓకే, VTH ప్లస్ మైనస్. ఓకే, సో ఇది నెగిటివ్ అండ్ ఇది పాజిటివ్. నెక్స్ట్ ఇది 2 ohms. ఓకే, ఇది 4 ohms, ఇది 6 ohms, 40 volts. సారీ. ఓకే, సో VTH ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 40 volts, 2 ohms, ఇది 40 volts కదా, ఇది 40 volts. చేంజ్ చేద్దాం మార్కర్. ఇది 40 volts కదా, సో ఆటోమేటిక్గా ఇక్కడంతా 40 volts. ఓకే, ఆటోమేటిక్గా ఇందులో కరెంట్ ఎంత పాస్ అవుతుంది, 40/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 amperes కరెంట్ పాస్ అవుతుంది. ఓ వెయిట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడ టెర్మినల్స్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా. సో కరెంట్ అనేది ఇలా కదా పాస్ అవుతుంది, 20 amperes. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే డైరెక్ట్గా మనం VTH. ఓకే వెయిట్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అండ్ ఈ VTH అనేది కనెక్ట్ అయి ఉంది. చూడండి, ఈ VTH అనేది 2 రెసిస్టర్స్కి ప్యారలల్ కనెక్ట్ అయింది. ఈ 2 రెసిస్టర్స్కి, నాట్ 1 రెసిస్టర్, ఈ 2 రెసిస్టర్స్కి ప్యారలల్ కనెక్ట్ అయింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ప్యారలల్ కనెక్ట్ అయిందో ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. ఓకే, ఈ 2 సిరీస్లో ఉన్నాయి కదా, వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా మనకి. పాయింట్ అర్థమైందా? వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా. సో వోల్టేజ్ డివిజన్ రూల్ యూజ్ చేయండి. సో VTH ఈజ్ ఈక్వల్ టు ఓకే, VTH ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఈజ్ 40 volts అండ్ ఇంటూ ఏదైతే రెసిస్టర్ అది అండ్ 6 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. 0 క్యాన్సిల్స్, 24 volts. అండ్ ఇది నెగిటివ్, ఎందుకంటే మనకి VTH అనేది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. బట్ మనకు వచ్చిన మన 6 ohms దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమో ఇది +2, ఇది -. ఓకే, సో అంటే రివర్స్ ఉందన్నమాట, నెగిటివ్. సో నెగిటివ్ 24 volts. సో VTH వచ్చింది కదా. నెక్స్ట్ RTH ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో RTH ఈజ్ ఈక్వల్ టు RTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ని 0 చేసేయాలి. ఇందులో వోల్టేజ్ సోర్స్ని 0 చేసేయండి. సో వోల్టేజ్ సోర్స్ని 0 చేస్తే ఇది కొంచెం జాగ్రత్తగానండి, ఇక్కడ చేద్దాం. ఓకే, సో RTH ఇది కొంచెం జాగ్రత్తగానండి. 4 ohms ఈక్వలెంట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి RTH. అండ్ ఇది 6 ohms. ఓకే, ఇది 6 ohms, ఇది 4 ohms. అండ్ నెక్స్ట్ సోర్స్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్, 0 చేయాలంటే షార్ట్ సర్క్యూట్ కదా, ఇది 2 ohms. ఓకే, షార్ట్ సర్క్యూట్ చేస్తే షార్ట్ సర్క్యూట్తో ఉన్న రెసిస్టర్ మనకు అనవసరం, ఎందుకంటే 0 ఈక్వలెంట్ అనేది 0 అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా RTH ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఎలా ఉన్నాయి, ఈ 2 ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ 2 ఎలా ఉన్నాయి, సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి, ఎందుకంటే 1 ఎండ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి. అదే తప్పు. ఓకే, 1 ఎండ్ ఇప్పుడు చూసి వదిలేయకూడదు, అనదర్ ఎండ్ కూడా చూడాలి. ఓకే, 1 ఎండ్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. ఓకే, అనదర్ ఎండ్ కూడా కనెక్ట్ అయి ఉంది కదా. ఓకే, 1 ఎండ్ ఒకటి చూడకూడదు, 1 ఎండ్ ఒకటి చూసి వదిలేయకూడదు. అనదర్ ఎండ్ కూడా కనెక్ట్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో అనదర్ ఎండ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది, సో ప్యారలల్లో ఉన్నట్టు. సో 6 × 4/6 + 4 24/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.4 ohms. సో ఫైనల్గా Pmax ఈజ్ ఈక్వల్ టు VTH ఎంత, -24 volts, దట్ ఈజ్ ఈక్వల్ టు -24 whole² బై RTH ఈక్వల్ టు 2.4. సో
4 into 2.4, that is equal to 24 into 24 by 4 into 24 by 10, that is equal to 10. 24 cancel, 4 6 that is equal to 60 watts. Maximum power delivered to the load is 60 watts. Simple answer, simple question, simple answer, easy peasy. ఓకే, ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ VTS ఫైండ్ అవుట్ చేశాను, తర్వాత RTH ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, మనకు ఫార్ములా ఉంది కదా, Pmax ఈజ్ ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4 RTH. అందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో మోడల్ చేస్తే VTH థెవెనిన్స్ సర్క్యూట్ మోడల్ చేస్తే థెవెనిన్ సర్క్యూట్ మోడల్ చేస్తే రెసిస్టరు అండ్ వోల్టేజ్, థెవెనిన్స్ వోల్టేజ్ అండ్ ఇది లోడ్ రెసిస్టెన్స్. సో VTH ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -24 volts, -24 volts. ఇది -24 volts అయినా రాయొచ్చు, లేదా ఇవైనా మనం రివర్స్ చేసుకోవచ్చు, యువర్ విష్. నెక్స్ట్ RTH ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, RTH 2.4 ohms. క్లియర్, దట్స్ ద ఆన్సర్, 60 watts. ఇక్కడ -24 volts వచ్చిందని భయపడొద్దు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నెగిటివ్ వోల్టేజ్ వస్తే మనకు ప్రాబ్లం లేదు. క్లియర్. ఓకే, సో నెక్స్ట్ సమ్, ఫైండ్ VTH at terminals A and B. ఓకే, again same, remove the circuit, remove the load resistance and redraw the circuit. VTH. Okay, next 2 volts, 1 ohm, 17 ohm, 5 amperes. ఓకే, సో ఆటోమేటిక్గా 5 amperes టోటల్ సర్క్యూట్ మొత్తం పాస్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా 5 amperes, ఇందులో కూడా 5 amperes. సో ప్లస్ మైనస్. సో 17 into 5, హౌ మచ్, 17 into 5. ఓకే, 17 into 5, 17 into 5. ఓకే, 1 ఎంత, 85. ఓకే, 85 volts. ఓకే, 85 volts. నెక్స్ట్ ఇది 5 volts. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత అవుతుంది, ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత అవుతుంది. ఓకే, ఈ నోడ్ వోల్టేజ్ దగ్గర కావాలంటే ఇక్కడ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అరే ఇలా వద్దాం. ఓకే, ఇది 0 కదా, సో ఇది +5 volts, ఇది -2 volts. సో +5 - 2 volts ఈజ్ ఈక్వల్ టు 3 volts. సో VTH ఈజ్ ఈక్వల్ టు 3 volts ఆన్సర్. VTH ఈజ్ ఈక్వల్ టు 3 volts ఆన్సర్. క్లియర్, 3 volts. సో ఫైండ్ VTH. ఈ టెర్మినల్స్ దగ్గర VTH ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకే, సో ఆ టెర్మినల్ దగ్గర VTH ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ రెసిస్టెన్స్ రిమూవ్ చేయండి, సర్క్యూట్ రీడ్రా చేయండి. ఓకే, సో ఇవన్నీ చేసే ముందు మీరు ఏం చేయాలి, వీడియోని పాస్ చేసి ట్రై చేసి అప్పుడు వీడియోని స్టార్ట్ చేయండి చూడడం. ఓకే, లేదంటే ఏం అర్థం అవుతుంది చెప్పండి. ఓకేనా, సో కనీసం ఒకసారైనా మీరు ప్రాక్టీస్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, అప్పుడు డౌట్స్ ఏమైనా వస్తాయి. లేదు ఇంక మీరు అలా చూస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇంకేం రావు, అట్లా చూస్తూనే ఉంటాం ఇంకా. ఓకే, సో ఇక్కడ VTH కదా ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ అండ్ మైనస్ AB. ఓకే, సో పైన ప్లస్ కింద మైనస్. ఓకే, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ వోల్టేజ్ వచ్చేస్తుంది 20 into 11, 11 2s are 22, సో 220 volts. ఫస్ట్ మనకి అక్కడ వోల్టేజ్ వచ్చేస్తుంది 220 volts. నెక్స్ట్ థింగ్ ఇక్కడ కూడా వోల్టేజ్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే కరెంట్ అనేది ఇలా పాస్ అవ్వదు, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఓన్లీ కరెంట్ పాత్ ఇదే. సో ఇక్కడ కూడా వోల్టేజ్ వచ్చేస్తుంది 2 4s are 8, సో ఇది 80 volts. ఓకే, ఇది 80 volts. సో ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్యారలల్ కదా ఉంది, సో ఇది టోటల్ 80 volts. ఓకే, ఆ టోటల్ 80 volts. ఇప్పుడు మీరు KVL అప్లై చేయండి, KVL అప్లై చేశారనుకోండి ఈ లూప్లో. ఓకే, వెయిట్ బ్లాక్ తీసుకుందాం. ఈ లూప్లో మీరు KVL అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. KVL అప్లై చేస్తే ఇలా వెళ్తున్నాం. ఓకే, సో నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తున్నాం, సో +80. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తున్నాం, నెగిటివ్ VTH. నెక్స్ట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తున్నాం, +20 = 0. ఎందుకు నేను ఈ 20 volts నెగ్లెక్ట్ చేయట్లేదంటే, ఇందాక మనకి రెసిస్టర్ ఉంది,
రెసిస్టర్ ఉన్నప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం, అక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది జీరో కాబట్టి జీరోతో మనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ 20 వోల్ట్స్ ఉంది. ఓకే, 20 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఈ వోల్టేజ్ని. ఓకే, ఇది ఎఫెక్ట్ చేస్తుంది థెవెనిన్స్ వోల్టేజ్ని 20 వోల్ట్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకనే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేసినట్టు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంటెన్షనల్గా ఈ క్వశ్చన్ తీసుకున్నా. ఓకే, మీరు రెసిస్టెన్స్ని మనం రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తాం కదా ఇందాక. ఇది ఇందాక ఇలాంటి సమ్మ ఒకటి చేసాం కదమ్మా, ఇలాంటి సమ్మ ఒకటి చేయలేదా? ఇక్కడ VTH ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఉన్న రెసిస్టర్ నెగ్లెక్ట్ చేయలేదా? ఎందుకు ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాం? కరెంట్ అనేది జీరో. సో కరెంట్ జీరో అయితే ఆటోమేటిక్గా వోల్టేజ్ ఏమవుతుంది? 0 వోల్ట్స్. పాయింట్ అర్థమైందా? సో అందుకని ఈ రెసిస్టర్ని నెగ్లెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ సోర్స్ ఏంటి? 20 వోల్ట్స్ ఉంది. 20 వోల్ట్స్ సోర్స్ ఇది. సో వోల్టేజ్ సోర్స్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. పాయింట్ అర్థమైందా? వోల్టేజ్ సోర్స్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. క్లియరా? సో ఫైనల్గా మనం లూప్ KVL అప్లై చేస్తే నెగిటివ్ నుంచి పాజిటివ్ 80 వోల్ట్స్, పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చాయి VTH, నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చాయి 20 వోల్ట్స్. ఓకే, సో ఆటోమేటిక్గా VTH ఈజ్ ఈక్వల్ టు 100 వోల్ట్స్. 100 వోల్ట్స్. సో ఆన్సర్ ఈజ్ 100 వోల్ట్స్. ఆప్షన్ బి. సింపుల్ క్వశ్చన్స్. చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూడండి. నేను సమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. గివెన్ VTH 20 volts and RTH 5 ohms. The current in the load resistance of a network is some is 4 amperes and more than 4 amperes and less than 4 amperes and is 4 amperes or more. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని డ్రా చేయాలి. ఓకే, సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటి? ఒక బ్యాటరీ అండ్ సిరీస్లో రెసిస్టరు అండ్ RL. RTH ఎంత ఇచ్చాడు? 5 ohm. VTH ఎంత ఇచ్చాడు? 20 volts. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతుందో అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇచ్చాడు, ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. ఓకే, సో ఆన్సర్ ఎంత? 20/5 ఈజ్ ఈక్వల్ టు 4 amperes. 20/5 ఈజ్ ఈక్వల్ టు 4 amperes. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? IL ఈజ్ ఈక్వల్ టు VTH బై RTH ప్లస్ RL. నాట్ ఓన్లీ RTH ప్లస్ RL. అర్థమైనా? సో VTH ఎంత ఇచ్చాడు? 20 volts. RTH ఎంత ఇచ్చాడు? 5 ప్లస్ RL. ఓకే, RL కూడా ఉంది ఇక్కడ. RL సమ్ డిఫరెంట్ వాల్యూ. ఓకే, RL జీరో అని ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకి. కరెంట్ ఇన్ ద లోడ్ రెసిస్టెన్స్ అని మెన్షన్ చేశాడు. ఓకే, లోడ్ రెసిస్టెన్స్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది మెన్షన్ చేశాడు. ఓకే, సో 20/5 డెఫినెట్గా 4 కన్నా ఎక్కువైతే డెఫినెట్గా అవ్వదు. ఎందుకు? 5 + 1 ఈజ్ ఈక్వల్ టు 6. 20/6. ఓకే, ఎగ్జాక్ట్ ఫ్రాక్షన్ రాలేదు కాబట్టి ఏం చేద్దామంటే RL ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. సో 5 + 5 ఈజ్ ఈక్వల్ టు 10. 20/10 ఈజ్ ఈక్వల్ టు 2 amperes. ఓకే, 2 amperes. ఇక్కడ ఓన్లీ 4 amperesని రెఫరెన్స్ ఇచ్చాడు. ఆటోమేటిక్గా 4 amperes కన్నా 2 amperes ఎక్కువ తక్కువ? 4 amperes కన్నా 2 amperes ఎక్కువ తక్కువ? ఆటోమేటిక్గా తక్కువ. ఓకే, సో ఇంకొక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇది టోటల్ రెసిస్టెన్స్ కదా. ఆల్రెడీ మనకి రెఫరెన్స్ వాల్యూ ఒకటి వచ్చింది 4 amperes. ఓకే, 20/5 అంటే ఓన్లీ RTH ఉంటే 20/5 ఈజ్ ఈక్వల్ టు 4 amperes వచ్చింది. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, RL అంటే RTHకి RL ఎడిషన్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా డినామినేటర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే IL ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా 4 amperes కన్నా తక్కువే కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ సర్క్యూట్లో. ఓకే, సో ఈజ్ మోర్ దెన్ రాంగ్, ఇది రాంగ్. ఈజ్ 4 amperes అండ్ మోర్ రాంగ్. సో ఫైనల్గా ఈజ్ లెస్ దెన్ 4 amperes. క్లియర్? ఈజ్ లెస్ దెన్ 4 amperes. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఏమిటంటే RTH ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా అనండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఒకసారి RRB చేయ SSC చేయ అవ్వచ్చు. ఈ సెట్కి అయితే అస్సలు కూడా. ఓకే, సో ఇక్కడ RTH చూడండి, RTH ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ RTH ఫైండ్ అవుట్ చేయాలి ఈ టెర్మినల్స్ దగ్గర. సో RTH ఫైండ్ అవుట్ చేయాలంటే
ముందు ఏం చేయాలి, ఇండిపెండెంట్ సోర్సెస్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్సెస్ అన్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇండిపెండెంట్ సోర్స్ రిమూవ్ చేయాలంటే ఇది ఏమవ్వాలి, షార్ట్ సర్క్యూట్ అవ్వాలి. ఓకే, సో షార్ట్ సర్క్యూట్. ఓకే, లిజన్, ఓన్లీ ఇండిపెండెంట్ సోర్స్ మాత్రమే రిమూవ్ చేయాలి, డిపెండెంట్ సోర్స్ని రిమూవ్ చేయకూడదు. ఓకే, V1/4000. ఓకే ఓకే, బట్ డిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయలేము. 2 కిలో ఓమా. ఓకే, ఇది 2 కిలో ఓమ్. ఓకే, డిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఇది మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, సో దీనికి ఒక టెక్నిక్ ఉంది. టెక్నిక్ ఏంటంటే ఒక డమ్మీ సోర్స్ ఇక్కడ మనం తీసుకుంటాం. ఓకే, ఒక డమ్మీ సోర్స్ యోర్ విష్ 10 volts, 1 volt, 1 volt కన్నా ఎక్కువ, 1 volt, 10 volts, 100 volts, 1000 volts, యోర్ విష్. ఓకే, ఎంతైనా డమ్మీ సోర్స్ ఒకటి తీసుకోండి. వోల్టేజ్ సోర్స్ అయినా తీసుకోవచ్చు, కరెంట్ సోర్స్ అయినా తీసుకోవచ్చు. నేను వోల్టేజ్ సోర్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది V1 అని వాడే చెప్పాడు. ఓకే, నేను ఇక్కడ వోల్టేజ్ అనేది 4000 ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను 4000 తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఎక్కడైనా 4000 వోల్ట్స్ తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా V1 కూడా ఏమవుతుంది, 4000 వోల్ట్స్ అవుతుంది కదా. V1 కూడా ఏమవుతుంది, 4000 వోల్ట్స్ అవుతుంది కదా. సో 4000 క్యాన్సిల్, 4000 and 4000 క్యాన్సిల్. సో ఆటోమేటిక్గా కరెంట్ ఏమవుతుంది, ఇప్పుడు 1 ఆంపియర్ కరెంట్ అవుతుంది. అంటే ఇందులో నుంచి 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది. క్లియరా? సో ఇక్కడ మనం ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, వోల్టేజ్ మనకు ఆల్రెడీ తెలుసు, కరెంట్ తెలిసింది అనుకోండి, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I. క్లియరా? అర్థమైందా? ఏం లేదమ్మా, ఇక్కడ ఈ టెర్మినల్స్ దగ్గర మనకి వోల్టేజ్, ఈ టెర్మినల్స్ దగ్గర కరెంట్ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ వచ్చినట్టే కదా. R ఈజ్ ఈక్వల్ టు V/I. యూ గాట్ మై పాయింట్, రైట్? ఓకే, నేనేం చేస్తున్నాను అంటే వోల్టేజ్ని ఒక డమ్మీ వోల్టేజ్ తీసుకున్నాను, ఒక డమ్మీ సోర్స్ నేను అజంప్షన్ చేసుకున్నాను, అది 4000 volts తీసుకున్నాను. ఎందుకు 4000 volts స్పెసిఫిక్గా తీసుకున్నానంటే 1 volt తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, యువర్ విష్. బట్ నేను ఎందుకు స్పెసిఫిక్గా 4000 తీసుకున్నానంటే ఇక్కడ ఉన్న V1 కంట్రోల్డ్ కదా. ఇదేంటిది కరెంట్ సోర్స్ కంట్రోల్డ్ బై వోల్టేజ్. ఓకే, సో V1 ఇక్కడ మనం V1 ఎంత తీసుకుంటే ఈ V1 కూడా అంతే కదా అవుతుంది. సో అందుకే నేను 4000 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4000 తీసుకొని క్యాన్సిల్ చేసి 1 ఆంపియర్, అంటే ఇందులోంచి 1 ఆంపియర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది. ఇంకా మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయవచ్చా? ఓకే, ఇంకేం ఫైండ్ అవుట్ చేయలేం, డైరెక్ట్గా KCL, నోడల్ అనాలిసిస్. ఓకే, సో డమ్మీ వోల్టేజ్ V అజంప్షన్. సో V/2K ప్లస్ V minus 4000 by 3K. నెక్స్ట్ ఇది ఇన్కమింగ్. సో ఇన్కమింగ్ అంటే ఆటోమేటిక్గా మైనస్, అటువైపు వెళ్తే పాజిటివ్. ఓకే, సో 2K and 3K 6K. ఓకే, సో 3V 3K V. ఓకే, 3K into V. నెక్స్ట్ ఇది 2K into V మైనస్ ఇది 4K కదా, 4K into 2, 4 2s are 8K ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో సింప్లిఫై చేస్తే 3 + 2 5K V మైనస్ 8K ఈజ్ ఈక్వల్ టు 6K. మైనస్ అటువైపు వెళ్తే V ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా వేసేస్తున్నాం. V ఈజ్ ఈక్వల్ టు 8 + 6 ఈజ్ ఈక్వల్ టు 14K బై దిస్ వన్ ఈజ్ 5K. ఓకే, KK క్యాన్సిల్, ఫైనల్గా V ఈజ్ ఈక్వల్ టు 14/5 volts. ఓకే, సో V ఈజ్ ఈక్వల్ టు 14/5 volts. సో I కరెంట్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. సో ఫైనల్గా I ఈజ్ ఈక్వల్ టు V minus 14/5 minus 4000 by how much? 3K, 3000. దీన్ని సాల్వ్ చేయండి. సో ఆన్సర్ చూడండి, నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుంటాను. ఓకే, సో ఎంత ఇక్కడ కదా 14/5 minus 4000 by 3000.
ఓకే -1.3324. నెగిటివ్లో వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, రెసిస్టెన్స్ నెగిటివ్లో వచ్చినా ప్రాబ్లం లేదు. ఓకే, కొన్ని అంటే కొన్ని థెవెనిన్స్ థియరం ప్రాబ్లమ్స్లోని నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో ఫైనల్గా మనం ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అంతా 4000 మైనస్ కరెంట్ అంతా 1.3324. సో ఫైనల్గా 4000 బై 1.3324. సో ఆన్సర్ ఈజ్ 3 కిలో ఓం, నెగిటివ్ 3 కిలో ఓం. ఓకే, ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ 3 కిలో ఓం. ఓకేనా, సో వీడి ఆన్సర్ ఏమి ఇచ్చాడో చూద్దాం. వీడి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ 10 కిలో ఓము, ఆర్టీహెచ్ ఈక్వల్ 5 కిలో ఓము, ఆర్టీహెచ్ ఈక్వల్ 40 కిలో ఓము, నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. క్లియరా? ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, క్లియర్ అయ్యి సమ్ అర్థమైందా? డెఫినెట్గా అంటే మ్యాక్సిమం 90% రాదు, బట్ 10% వస్తుంది. బట్ మోడల్ నేర్చుకుంటే బెటర్ కదా. ఓకే, సో ఒక డమ్మీ సోర్స్ తీసుకోండి, ఎంతైనా వోల్టేజ్ పెట్టుకోండి, ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. ఓకే, సో కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం, ఆ కరెంట్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, -410 బై 1.324. ఫైనల్గా ఆన్సర్ -3 కిలో ఓం వచ్చింది. క్లియర్? ఇది థెవెనిన్స్ థియరం మీద ప్రాబ్లమ్స్, థెవెనిన్స్ నార్టన్స్ మీద ప్రాబ్లమ్స్.